హలో సార్, నేను సార్. చెప్పు, వచ్చావా? ఫుల్ ట్రాఫిక్ జామ్ సార్. ఇక్కడే స్టక్ అయిపోయాను సార్. ఇంకో 2-3 గంటలు పడుతుంది సార్. నో ప్రాబ్లం. విల్ మీట్ అవర్ బ్యూటిఫుల్ స్నాక్ విత్ అ కప్ ఆఫ్ టీ అండ్ క్లోజ్ దిస్ మ్యాటర్. Hey, what's up? గాడ్ ఇస్ అప్. నా మీద కోపంగా ఉందా? దేనికండి? లేదు, నా వల్ల నీకు లేట్ అవుతుందని. మందు కొట్టి పడిపోతేనే షాల్ కప్పి నీళ్ళు ఇచ్చారు. మీతో నాకేముంటుందండి? బేసిక్గా నా ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ అండి. నిన్ను చూస్తుంటే నీకు యుఎస్కి ఏమాత్రం మ్యాచ్ అయ్యేలా లేదు. అసలు ఇక్కడికి ఎలా వచ్చావు? నేనేదో సవాన్ని పెట్టుకుని వచ్చానులేండి. ఏంటి? సరోజ గారని మనకు బాగా కావాల్సిన వాళ్ళు చిన్నప్పుడు ఓ వాల్యుబుల్ అడ్వైస్ ఇచ్చారులేండి. ఏం అడ్వైస్? అది చెప్పడానికి ప్లేస్, టైం, ఫీల్ ఉండాలండి. ఇప్పుడు కాదు, ఇంకెప్పుడైనా. ఇంతకీ మీ పేరేంటండి? మేఘా సుబ్రహ్మణ్యం. మేఘా గారు? మేఘా కాదు, మేఘా. ఒత్తు ఘా పిలు. మేఘా సుబ్రహ్మణ్యం గారు. నీ పేరు? మోహన్ రంగా. ఒత్తులేదు, ఒత్తినే పిలిచేయచ్చు. అమ్మో, చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు ఈయనేమంటారు? నైస్ మీటింగ్ యూ మిస్టర్ అమ్మా మోహన్ రంగా. నైస్ మీటింగ్ యూ మిస్ మేఘా సుబ్రహ్మణ్యం. ఆల్ ది బెస్ట్ నీ ఇంటర్వ్యూకి. చంపేస్తానండి. Oh, I'm sorry. I'm so sorry. I'm sorry. ఆప్రాని అయ్యా. I'm sorry. Sorry. హలో, ఎక్కడి వరకు వచ్చావు? ఇంకో గంట పట్టేలా ఉందండి. టైం సెన్స్ లేదంటే ఇడియట్. కలవకుండానే తిడతాడేంటండి? నో ప్రాబ్లం. విల్ మీట్ అవర్ బ్యూటిఫుల్ డిన్నర్ విత్ అ గ్లాస్ ఆఫ్ వైన్ అండ్ క్లోజ్ దిస్ మ్యాటర్. ఇంకా లేట్ చేస్తే కొడతాడండి. ఇలా వెళ్తే చీకొడతాడు. ఇప్పుడు ఏం చేయాలి? మేడం, ఏంటండి అది? ఇది నా షర్ట్. ఈ రోజుల్లో అమ్మాయిల అబ్బాయిలు ఏముందండి? ఇది నా సెంటిమెంట్ షర్ట్. నేను చచ్చినప్పుడు ఇవ్వను. మేఘా గారు! గెట్ అప్. ఏంటి? ఏమండి, ఇంత దూరం కలిసి వచ్చాం. ఒక్క గంట ఓపిక పడితే నా పని అయిపోతుంది. ప్లీజ్ అండి, లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అండి, అర్థం చేసుకోండి ప్లీజ్. చావ్. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నానండి? సన్నీ లియోన్ సిస్టర్లా ఉన్నావు. ఏంటో మీ అభిమానం అండి. గొప్ప గొప్ప వాళ్ళతో పోల్చేస్తున్నారు. పదండి వెళ్దాం. ఇప్పుడు ఏం జరుగుతుందో, లోపల ఏమంటాడో ఏమో. సార్, నేను సార్ విలాస్ ఫ్రెండ్ని. ఫోన్లో. డిన్నర్ ఫస్ట్. ఓకే సార్. మంచి స్కూల్లో కానీ కాలేజీలో కానీ చదువుకోలేదు. ఎందులోని సరైన మార్కులు లేవు. కొన్ని టైం సెన్స్ ఉందా అంటే అది లేదు. ఇక ఆ డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడే ధైర్యం కూడా చెయ్యాలనిపించలేదు. ఒక్క రీజన్ చెప్పు, ఎందుకు నేను నీకు డబ్బులు స్పాన్సర్ చేయాలి? జస్ట్ టెల్ మీ, గివ్ మీ వన్ రీజన్. జస్ట్ గివ్ మీ వన్ రీజన్. బట్ గివ్ మీ వన్ రీజన్. వై షుడ్ ఐ స్పాన్సర్ యు? అంకుల్, ఒక్కసారి నా మాట వినండి ప్లీజ్. చెప్పు. మీరు చెప్పింది 200% కరెక్ట్ అంకుల్. నాకు కూడా వీడి మీద అదే ఇంప్రెషన్. ఈ రోజంతా నేను వీడితోనే ఉన్నాను అంకుల్. వీడు యూఎస్ ఎలా వచ్చాడో తెలుసా? ఒక శవాన్ని పట్టుకుని. కరెక్ట్, నాది కూడా సేమ్ రియాక్షన్. పోలీసులు ఎప్పుడైనా మిమ్మల్ని వదిలేశారా అంకుల్? వాడిని వదిలేశారు. వాడు వేసుకున్న షర్ట్ కూడా నాదే అంకుల్. వాడి షర్ట్ మీద కాఫీ పడితే వేసేసుకున్నాడు. ఈ రోజుల్లో అమ్మాయిలది అబ్బాయిలది ఏముందన్నాడు అంకుల్. వీడికన్నా ఐటమ్ని నేను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు అంకుల్. మీరు ఇండియా వెళ్ళిపోవచ్చు, నేను ఇండియా వెళ్ళిపోవచ్చు, వీడు మాత్రం ఇక్కడే ఉంటాడు అంకుల్. ట్రస్ట్ మీ అంకుల్. ఇండియా నుంచి ఇక్కడి వరకు వచ్చాడంటే కదలడం, ఎదగడం కాదు. ఒక్కసారి ఎదిగే ఛాన్స్ ఇవ్వండి.
మీరు లైఫ్ లాంగ్ గుర్తుంచుకునేలా చేస్తాడు. వాడెప్పటికీ నాకు నచ్చట్లేదు, కానీ నువ్వు చెప్పింది నచ్చింది. నీకోసం ఇస్తున్నాను. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. చెక్ బుక్. ఏమైంది బాబు, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? హలో, నా లైఫ్లో ఇంత హెల్ప్ నాకెవరు చేయలేదండి. మా నాన్న కూడా చేయలేదండి. మేఘ గారు, మీకోసం నేనేమైనా చేస్తానండి. నా పాలిట అమెరికాలో వెలిసిన దేవతండి మీరు, దేవత. లేబే. ఏ అబ్బు, చెప్పండి మేఘ గారు, నేను మీకు ఎలా సహాయపడగలను? నీకు అవును అనడం వచ్చా? వచ్చండి. నేను చెప్పినప్పుడు 3 సార్లు అవును అను. 3 కాదు 30 సార్లు అంటానండి. ముందే షర్ట్ మార్చుకో, చూడలేక చేస్తున్నాం. వెళ్దాం పదా. ఇక్కడికి తీసుకొచ్చారేంటండి? హే హాయ్ మేఘా. హలో అండి, మోహన్ రంగా, ఎంఆర్. కూల్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు మీట్ యూ. మీ మదర్ నీ గురించి చాలా చెప్పింది. ఫైనలీ వి ఆర్ మీటింగ్. కమ్ గివ్ మీ అ హగ్. మై బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్? అవును. ఐ లైక్ యూ ఫ్రాంక్నెస్. పెళ్ళికి ముందు ఎంత క్లియర్గా ఉంటే అంత బెటర్. కమాన్ బాస్, మనం మేఘా గురించి మాట్లాడుకుందాం. తను నీతో మాట్లాడడానికి రాలేదు. అవును. మరి ఏం చేయడానికి వచ్చాడు? తను నేను కొట్టడానికి వచ్చాడు. యు గోయింగ్ టు హిట్ మీ? యు మీన్ నన్ను కొడతాడా? అవును. నీ అబ్బా. రేయ్! మీరు మామూలు కాదండి. వాయిదాల్లో విడాకులు ఇచ్చినట్టు నాతో అవును అవును అని చెప్పించి మీ పెళ్ళిని మీరే చెడగొట్టించారుగా. వామ్మో, అయినా వాడమ్మగాడండి. అమ్మాయిని చూడడానికి అబ్బాయిలు వస్తారు కానీ వాడి కోసం మీరు రావడం ఏంటండి? నాకు నచ్చలేదండి. ఆ రోజు వాడిని కలవడానికి వెళ్తేనే నైట్ నువ్వు తగిలావు. ఓ, నీ వల్లే ఇంత దూరం వచ్చాను. ఐ సీ. కాబట్టి నీతోనే చెప్పించా. చెల్లైపోయింది. మహానుభావులు. ఆడికి దొరికామంటే మనం అయిపోతాం. ఇంకేమన్నా ఊరు వెళ్దామా? పదండి. చాలా టైర్డ్ అయిపోయానండి. మేఘ గారు, చెప్పానా నీకు? తెలుసు. ఘ ఒత్తు ఘ. మేఘ గారు, థ్యాంక్స్ అండి. సో సో మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం. బాయ్. బాయ్. ఓ, నువ్వెప్పుడొచ్చావు ఇండియా నుంచి? ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు? ఫోన్ చేసి రావచ్చుగా. ఆ అబ్బాయిని కలిసావా? నాన్న ఎలా ఉన్నాడు? నేను అడుగుతుందేంటి, నువ్వు చెప్తుందేంటి? చెల్లి బానే ఉందా? మేఘా, కెన్ వి టాక్ సీరియస్లీ? కాలేజ్కి వెళ్ళాలి, వచ్చాక మాట్లాడుకుందాం. అశోకం. గాడ్, ఇది ఎప్పుడు ఇంతే. ఈ దరిద్రం కూడా జరిగిందనమాట.
ఈ మాత్రం దానికే సంబరపడిపోకు. ఏడాదికి 2 లక్షల మంది అప్లై చేస్తారు. అందులో 60,000 మంది సెలెక్ట్ అవుతారు. అందులో నువ్వు ఉంటే ఆనందపడు. థ్యాంక్ యూ సార్. పద్దు నీకు అర్థం కాదే ముద్దు. మేఘా ఆంటీతో కొంచెం పొలైట్గా మాట్లాడాల్సింది. లైట్లే. 1 minute. హలో యా నిఘా గారు, ఇప్పుడే మీరు గుర్తొచ్చారండి. అవునా? దేనికి? జస్ట్ ఇప్పుడే బాస్కి చెక్ ఇచ్చాను. దానికి కారణం మీరే కదా. నాకు కూడా నువ్వు ఇప్పుడే గుర్తొచ్చావు. మీకు దేనికండి? ఇక్కడ ఎవరో ఒక అమ్మాయికి వేయాల్సిన డ్రెస్ ఒక అబ్బాయికి వేశారు. ఆపండి కాపేయండి చాలు. సో సో కలుద్దామా? ఏంటి బాబు, ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, జీవితం రక్తికి విరక్తికి మధ్యలో ఉంది. తెలుగులో చెప్పు. మీరు చెక్కిప్పించారని ఆనందపడాలా, వీసా వస్తుందా రాదా అని టెన్షన్ పడాలా, అర్థం కావట్లేదండి. ఏముంది, రాకపోతే ఇండియాకి వెళ్ళి జాబ్ చేసుకుంటావు. ఎక్కడైనా అదే వర్క్. అదే వరకు 60 రెట్లు ఎక్కిస్తున్నప్పుడు ఇక్కడ చేయడమే కరెక్ట్ కదండి. సరే, బాగా సంపాదిస్తావు, ఏం చేస్తావు? మంచి కారు కొనుక్కుంటానండి. పెద్ద ఇల్లు కొనుక్కోవాలి. తర్వాత ఏముంటుందండి, మంచి కట్నం ఇచ్చే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటానండి. కట్నం తీసుకుంటావా నువ్వు పెళ్లికి? నాకు కాదండి బాబు, రేపు పిల్లలకి సేఫ్టీ ఉండాలి కదా. అమ్మాయి లావుగా ఉంటే? లైఫ్ వచ్చి ఇస్తాను. అమ్మాయికి పొగరుంటే? నేను తగ్గుతానండి. సీరియస్లీ నీకు కావాల్సింది అమ్మాయి కాదు, ఏటీఎం కార్డ్. మీరు ఎలా మాట్లాడితే నేనేం చేయలేను. నీలాంటి వాడి లైఫ్లోకి ఏ అమ్మాయి వచ్చినా 1 minute కూడా ఉండలేదు. ఏమండి, ఎంత చెట్టుకి అంతే గారండి. నీతో డిస్కషనే వేస్ట్. నీతో మేల్ ఈగోయిస్టిక్ మెంటాలిటీ. ఆపండి బాబోయ్ ఆపండి. ఒకటి చెప్తా వినండి. నాకు మీలా ఉండడం ఇష్టం, నాలా ఉండడం నాకు అవసరం, అంతే. సరిగానే ఆకలిస్తుంది, తిందామా? ఈరోజు కాదు, రేపు మా ఇంటికి వచ్చాయి లంచ్కి. బాయ్. ఓకే. కొంప పెద్దగానే ఉంది భయ్యో. నీ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ రెండూ కంట్రోల్ చేసుకో. సారీ భయ్యా. అయినా ఇప్పుడు నేను అవసరమా? భయ్యా, చాలా రోజుల తర్వాత ముద్దపప్పు, ఆవకాయ, గోంగూర ఇవన్నీ కలిపి దా భయ్యా, దా పద పద.